హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క టాప్ చూపిస్తున్నానండి. మంచి ట్రెండింగ్లో ఉంది కదా ఈ యొక్క మోడల్. అందుకే నేను మీకోసం చాలా సింపుల్ పద్ధతిలో దీని యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నాను. ఈ యొక్క టాపు నేను చెప్పే యొక్క డిజైన్ బట్టి మీరు మీ యొక్క సైజులతో దీన్ని కుట్టుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోను స్టార్ట్ చేసేద్దాం. ఇలా నేను డ్రెస్కి 1 మీటర్ తీసుకున్నాను. అదేవిధంగా ఏదైతే కలీస్ కోసం వేస్తున్నానో అది కూడా 1 మీటర్ తీసుకుంటున్నాను. మీరు మీ యొక్క డ్రెస్ యొక్క లెంత్ సైజుని బట్టి మీరు మీ యొక్క మెజర్మెంట్ని బట్టి క్లాత్ తీసుకోవచ్చు. నేను కుట్టేది 9 ఇయర్స్ పాపకండి. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకున్నాను. ఆపోజిట్లో ఈ విధంగా ఓపెన్స్ పెట్టుకొని ఫోల్డింగ్స్ నా సైడ్ పెట్టుకున్నాను. దీని యొక్క లెంత్ వచ్చేసి నాకు 30 ఇంచెస్ లెంత్ కావాలి. దానికి ఇంకా నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరు మీ యొక్క లెంత్ తీసుకొని దానికి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను షోల్డర్కి హాఫ్, 13కు హాఫ్ అండి, 6.5 నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క చంక యొక్క లెంత్ కూడా నేను 6.5 తీసుకుంటున్నాను. అదే షోల్డర్ దగ్గర నుంచి టేప్ను స్ట్రైట్గా పెట్టుకుంటూ 6.5కి చంక యొక్క భాగము, నడుము యొక్క భాగం నేను 14 ఇస్తున్నాను. మీరు మీ యొక్క నడుము ఎంతవరకు వస్తే అక్కడికి ఇచ్చుకోండి. హిప్ యొక్క రౌండ్ వచ్చేసి నేను 19కి ఇచ్చుకుంటున్నాను. అదేవిధంగా బాటమ్కి 30. ఈ విధంగా ముందు వీటన్నింటిని లైన్స్ వేసుకోవాలి. ఈ యొక్క హిప్ యొక్క మెజర్మెంట్ కూడా మీరు మెజర్ చేసుకోండి. మీరు 19కి ఎక్కడ ఎంత వస్తుందో చూసుకోండి. తర్వాత ఈ విధంగా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి 4వ భాగం నేను చెస్ట్ 28 అండి. దానికి ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇస్తూ అంటే 7.5 ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా 7కి 2 పాయింట్లు ఎక్కువ, 4వ భాగం ఇక్కడ ఇస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి 19కి ఎక్కడైతే వస్తుందో అక్కడికి మెజర్ చేసుకొని హిప్ యొక్క రౌండింగ్ అనేది ఇచ్చుకోవాలి. నేను 9 ఇంచెస్ ఇస్తున్నాను. నేను లూజింగ్ మొత్తం కలుపుకొని ఇస్తున్నానండి. ఇక్కడ బాటమ్కి వచ్చేసి నేను ఏ లైన్ మార్కింగ్ వేస్తాను కాబట్టి ఉన్న బాటమ్ మొత్తం తీసుకున్నాను. నాకు 11 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి. మీరు మీ యొక్క మెజర్మెంట్స్ని బట్టి ఈ విధంగా కలుపుకోండి. ఇలా లైన్స్ అన్నీ కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఆర్మ్ హోల్కి ఒక 1 ఇంచ్ గోళాయితో ఈ విధంగా రౌండ్ అనే మార్కింగ్ ఇస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండింటి కలిపి ఒకే మార్కింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఈ యొక్క హిప్ దగ్గర నేను ఒక 1.5 ఎక్స్ట్రా ఇచ్చాను. ఇంకా కిందికి ఎంతైతే ఉంటుందో అక్కడికి మొత్తం ఒక హాఫ్ ఇంచ్లో మొత్తాన్ని ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను. ఇలా నేను ఒక మోడల్ చూపిస్తున్నాను. మీరు మీ యొక్క మెజర్మెంట్ తీసుకోండి. నేను నెక్ యొక్క బ్రాడ్ వచ్చేసి 2.5 ఇస్తున్నాను ఈ విధంగా. అదేవిధంగా 2.5 ఈ విధంగా ఇచ్చాక బ్యాక్ యొక్క నేను 3 ఇంచెస్ ఇస్తున్నాను. బ్యాక్ యొక్క డీపు 3 ఇంచెస్కి నేను 3 ఇంచెస్కి ఒక చిన్న రౌండ్ మార్కింగ్ అనేది వేస్తున్నాను. చాలా సింపుల్ నెక్ కుడుతున్నానండి. నేను ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కలిపి ఈ విధంగా మార్క్ వేశాను. ఫ్రంట్కి కూడా నేను ఇక్కడ మార్క్ వేస్తున్నాను. కానీ నేను ఫ్యూజింగ్ పేపర్తో ఫ్రంట్ యొక్క నెక్ అనేది కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క షోల్డర్ ఏదైతే ఉంటుందో మనం షోల్డర్ దగ్గర గ్యాప్ ఉంది కదా, దానికి హాఫ్కి ఒక మార్క్ వేసుకోవాలి. మీరు మీ యొక్క షోల్డర్ ఎంతైతే ఉంటుందో ఆ యొక్క షోల్డర్కి చూయించే విధంగా ఒక హాఫ్ మార్క్ వేసుకోండి. తర్వాత ఈ యొక్క హాఫ్ మార్క్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి ఆ యొక్క హాఫ్ మార్క్ ఎంతకు వచ్చిందో మార్క్ వేసుకోండి. నాకు 4.5 వచ్చిందండి. ఈ విధంగా నేను మొత్తం 4.5 కింది వరకు స్ట్రైట్గా లైన్ వేస్తున్నాను. ఈ విధంగా మార్క్ వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి బాటమ్ వరకు స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారంగా నేను ఇప్పుడు కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండింటి కలిపి బ్యాక్ యొక్క నెక్ ఒకేసారి నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. తర్వాత ఈ యొక్క ఆర్మ్ హోల్కి నేను డీప్నెస్ అనేది ఫ్రంట్కి ఇవ్వట్లేదండి, పిల్లలు కాబట్టి సేమ్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా మొత్తంగా కటింగ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందికి మనము స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా, ఈ యొక్క స్ట్రైట్ లైన్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి సెంటర్లో నేను కలీస్ వేస్తాను కదా, ఆ యొక్క కలీస్ కూడా కటింగ్ ఇప్పుడు చేసుకుందాం. కలీస్ కోసమే తీసుకున్న క్లాత్ని కూడా ఈ విధంగా నేను 4 ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి,
ఇది కూడా 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను. దీని యొక్క విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. అంటే నాకు ఒక్కొక్క కలి యొక్క పీస్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ పడుతుంది. మీరు ఇంకా కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా అయినా సరే తీసుకోవచ్చు. ఇలా మొత్తంగా ఇది కూడా 30 ఇంచెస్, దానికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా. మన బాడీ ఎంతైతే లెంత్ తీసుకున్నామో అంత లెంత్కి ఇది అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ జాయింట్లో ఈ విధంగా ఫోల్డింగ్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకున్నాను కదా, దానికి ఒక్కొక్క పీస్గా సపరేట్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా 4 పీసెస్ వచ్చాయి. ఇప్పుడు నెక్ కటింగ్ చూసుకుందాము. నెక్ కోసమే ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను. ఈ యొక్క ఫ్యూజింగ్ పేపరు చూయించే విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5కి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నీకు ఎంత కావాలో అంతవరకు ఒక మార్కింగ్ వేసుకోండి. నాకు 4.5 కావాలి కాబట్టి నేను 4.5కి ఒక మార్క్ వేసుకొని, వేసుకున్న మార్క్ కంటే ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్క్ వేసుకుంటూ ఈ విధంగా మార్క్ వేసుకున్నాను. దాని ప్రకారంగా ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. నేను షోల్డర్ దగ్గర నుంచి పై సైడ్ ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ వేశాను నెక్ సైడ్. చూడండి, ఇలా మార్క్ వేయడం వల్ల మనకు నెక్ అనేది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మన నెక్ అనేది వచ్చాక మనము ఒక క్లాత్ మీద దీన్ని ఐరన్ చేసుకోవాలండి. నాది పేస్టింగ్ బుక్ రూమ్ అది ఫేజింగ్ పేపర్ కాబట్టి నేను మన యొక్క నెక్ ఎంతైతే తీసుకున్నామో దానికంటే ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కావాలి. అలా ఒక క్లాత్కి ఒక మార్కింగ్ వేసుకొని నేను ఈ విధంగా ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేసిన తర్వాత మన యొక్క ఫీజింగ్ పేపర్ కంటే ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకొని ఈ యొక్క చూయించే విధంగా దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలీస్ని జాయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా ఫేస్ సైడ్ నుంచి ఈ యొక్క కలీస్ని ఈ విధంగా పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ ఈ విధంగా ఓపెన్ చేస్తూ ఇక్కడ సైడ్ ఉంటున్న పీస్ని, షోల్డర్ యొక్క పీస్ని కూడా దీని మీదకి పైన నుంచి ఈ విధంగా పెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇదే మోడల్లో మన యొక్క పీసెస్ అన్నింటిని జాయింట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా కలీస్ వేస్తున్నాను. మీరు బ్యాక్ అవసరం లేదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా నేను కొద్దిగా నాకు లెంత్ తక్కువ ఉంటే పైన ఒక చిన్న పీస్ అనేది జాయింట్ చేసుకున్నాను. ఈ విధంగా నేను చూయించిన ప్రకారంగా వీటన్నింటిని నేను ఇప్పుడు జాయింట్ చేసి చూపిస్తాను. ఇలా కలీస్నన్నింటినీ షోల్డర్ దగ్గర నుంచి బాటమ్ వరకు ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, నేను ఇలా రెండింటిని ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను. అంటే ఫ్రంట్ పీస్కి బ్యాక్ పీస్కి ఈ ఉంటున్న వాటికి జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే జాయింట్ చేసుకున్నామో ఆ యొక్క కలీస్కి సెంటర్లో ఒక మార్క్ వేసుకోవాలి. సెంటర్లో చూయించే విధంగా మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత లైన్ అనేది కంపల్సరీగా లైన్ వేసుకోవాలి. ఆ లైన్ కూడా మందంగా కనపడేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నేను 14.5కి ఒక మార్క్ వేస్తున్నాను. అది యొక్క మనకు కలీస్ ఎంతవరకు కావాలి ఓపెన్ అనేది చూసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి. అదే పెద్దవాళ్ళు కనుక అయితే ఒక 15-16 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కాబట్టి నేను 13 నుంచి 14.5 వరకు వేసుకోవచ్చు. నేను ఇలా 14.5 వరకు వేసుకున్నాను. కరెక్ట్గా సెంటర్లో లైన్ వేసాం కదా, ఆ యొక్క లైన్ వరకు ఈ విధంగా తీసుకొస్తూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెంటర్ లైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఆ సెంటర్ లైన్ వేస్తేనే ఇది అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అంతవరకు మనం స్టిచ్ వేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి స్టిచ్ని అనేది తిప్పుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ సైడ్ కూడా సెంటర్ యొక్క పీస్ ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా కొలత వేసుకొని దాన్ని బట్టి మెజర్మెంట్ని బట్టి సెంటర్ మార్క్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇలా ఫ్రంట్ పీస్కి బ్యాక్ పీస్కి ఇదే మెథడ్లో మనము 14.5కి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్కి ఒకే రావాలి కాబట్టి ఇలా మార్క్ వేసుకొని సెంటర్ మార్క్ కూడా కొద్దిగా కనపడేటట్టుగా వేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే నేను ఈ యొక్క పీస్కి ఉంటున్న యొక్క క్లాత్ను కొద్దిగా పైపింగ్ లాగా తీస్తున్నానండి. మీరు పైపింగ్ లాగా కనిపించకూడదు అనుకుంటే మొత్తంగా కవర్ చేసి కుట్టొచ్చు. ఆ యొక్క సెంటర్లో మనం లైన్ వేసుకున్నాం కదా, దానికి అటు ఇటు స్టిచ్చింగ్ అనేది రావాలి. ఈ విధంగా ఈ యొక్క క్లాత్కి కొద్దిగా పైపింగ్ లాగా తీస్తూ నేను ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇక్కడ మనం 14.5 వరకు మార్కింగ్ వచ్చిన తర్వాత నీడిల్ని మిషన్ లోపలికి ఇలా పెట్టుకుంటూ మళ్ళీ ఒక పీస్ని అక్కడికి కవర్గా చేస్తూ ఈ విధంగా అక్కడ కొద్దిగా 2-3 స్టిచెస్ అనేది వేసుకోండి. నీట్గా ఉంటుంది, నీట్గా వేసుకోవాలి, కనిపిస్తుంది కాబట్టి. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కొద్దిగా పైపింగ్ తీస్తూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ మీదకి స్టిచ్ రాకుండా ఈ యొక్క బాడీ డ్రెస్ మీదకే స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
ఇలా సేమ్ ఇంకా ఉంటున్న మిగతా ఇంకా 3 పీసెస్ కూడా ఇదే విధంగా జాయింటింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కవర్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకున్నాను. పైపింగ్తో చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మిగతావన్నీ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో. చూడండి నేను స్టిచ్ వేశాక ఈ విధంగా లుక్ అనేది వచ్చింది. మరి ఇప్పుడు నెక్ కుట్టుకుందాం. నెక్ కోసమే నేను బ్యాక్కి క్రాస్ పట్టీలు తీసుకున్నాను. ఈ విధంగా నెక్ ఏ మోడల్లో ఉందో ఆ మోడల్లో ఒక తీసుకున్నాను, లేకపోతే క్రాస్ పట్టీలైనా కూడా బాగుంటాయి. ఈ విధంగా తీసుకొని దీన్ని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసి ఉల్టా వేసి తిప్పుకోవాలండి. అయితే నేను ఇప్పుడు దీన్ని స్టిచ్ వేస్తున్నాను. పైనుంచి ఈ యొక్క పీస్ని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. నేను లోపల సైడ్కి నెక్ తిప్పుతున్నాను కాబట్టి పైనుంచి ఈ యొక్క పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్ మార్క్స్ అనేది ఇచ్చుకోవాలి. రౌండ్ నెక్ కాబట్టి ఇలా కట్ మార్క్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్ని ఈ విధంగా ఓపెన్ చేస్తూ బాడీ మీదకి కాకుండా ఈ యొక్క నెక్ మన పీస్ ఏదైతే ఉంటుందో దాని మీదకి రౌండ్గా స్టిచ్ వేసుకోండి. ఇలా రౌండ్ స్టిచ్ వేయడం వల్ల మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. తిరిగేటప్పుడు కూడా ఏ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది. తర్వాత లోపల సైడ్కి తిప్పుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ యొక్క నెక్ను అనేది కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా నెక్ అనేది కుట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫ్రంట్కి కూడా కుట్టి చూపిస్తాను. ఫ్రంట్కి కూడా మనము బ్యాక్ నెక్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద నుంచి ఈ యొక్క ఫ్రంట్ నెక్ను కూడా ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. నేను సింపుల్ నెక్ కుడుతున్నాను. మీరు కావాలంటే ఇక్కడ తాజ్మహల్ నెక్ కానీ ఫ్రంట్ ఓపెన్ కానీ ఏదైనా సరే ఒక డిజైన్ పెట్టుకున్నా బాగుంటుంది. చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకుంటే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకొని నెక్ను తిప్పుకోవాలి. లోపల సైడ్కు నెక్ తిప్పుకునేటప్పుడు మనం బ్యాక్ ఎలాగైతే ఈ యొక్క రౌండ్ నెక్ కుట్టుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలి. అయితే నేను దీన్ని ఇప్పుడు జాయిన్ చేయట్లేదండి. షోల్డర్ అటాచ్మెంట్ అయిన తర్వాత నేను లోపల సైడ్కు ఫోల్డింగ్ అనేది చేసుకుని తర్వాత హెమ్మింగ్ చేసుకుంటాను. అందుకే ముందు ఈ యొక్క నెక్కు మట్టుకే ఈ యొక్క రౌండింగ్ అనేది కుడుతున్నాను. చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఒక మార్క్ వేస్తున్నాను. చూడండి మీకు కనిపించాలని. అక్కడ నెక్ అటాచ్మెంట్ అయింది. అదేవిధంగా బ్యాక్ సైడ్ యొక్క బాడీ పీస్ని తీసుకొని ఆ యొక్క నెక్ దగ్గరికి పెట్టుకుంటూ నెక్కును దీని మీదకి ఇలా కవర్ చేయాలి. అంటే షోల్డర్ అటాచ్మెంట్ అనేది ఈ యొక్క నెక్కుల దగ్గర ఇలా ఏదైనా డిజైనర్ నెక్ వేసినప్పుడు అటాచ్మెంట్ అనేది ఇలా వేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి ఇలా వేసుకుంటే. ఇలా కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. చూడండి ఇలా కుట్టిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇంకొక షోల్డర్ను కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు లోపల నుంచి కలీస్ కోసమే క్లాత్ వేసుకున్నాం కదా, అది షోల్డర్ నుంచి కొద్దిగా బయటకు వస్తే ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనము ఎక్కువ పీస్ కనుక తీసుకుంటే ఈ విధంగా బయటకు వస్తుందండి. ఇలా కటింగ్ చేశాక నేను ఒక పైపింగ్ వేస్తున్నానండి, స్లీవ్లెస్ కాబట్టి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఒక క్లాత్ని మనం నెక్కు ఏ విధంగా అయితే కటింగ్ చేస్తామో క్రాస్ పట్టీలు తీసుకోకుండా నేను ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్రాస్ పట్టీలైనా తీసుకోవచ్చు. ఈ యొక్క చంకర ఏదైతే రౌండింగ్ ఉందో ఆ రౌండింగ్ ప్రకారంగా ఇలా కటింగ్ చేస్తున్నా. షోల్డర్ సైడ్ కూడా ఫోల్డింగ్ ఉందండి, గమనించాలి మీరు. తర్వాత దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాతో ఈ విధంగా మళ్ళీ కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేశాక అది నెక్ మోడల్లో ఉంది కదా, కరెక్ట్గా మళ్ళీ ఇలా పై సైడ్ నుంచి పెట్టుకుంటున్నానండి. కింది సైడ్ నుంచి కాకుండా ఇలా పై సైడ్ నుంచి స్టిచ్చింగ్ వేసి దీన్ని తిప్పి దీనికి కూడా ఇక్కడ సన్నటి పైపింగ్ అనేది తీస్తున్నానండి. ఇంతకంటే ఇంకా మీకు బెటర్ ఐడియా ఏదన్నా ఉంటే దాని ప్రకారంగా అయినా సరే మీరు కుట్టుకోండి. ఈ విధంగా సన్నటి పైపింగ్ తీస్తూ నేను స్టిచ్చింగ్ వేస్తున్నా. ముందు ఈ యొక్క పీస్ను జాయింట్ చేశాను. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని లోపలికి తిప్పుకుంటూ సన్నటి పైపింగ్ ఈ విధంగా తీస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నా. మీరు కావాలంటే స్లీవ్స్ అయినా కుట్టుకోవచ్చు. నేను స్లీవ్లెస్ కుడుతున్నాను కాబట్టి నేను ఈ విధంగా పైపింగ్ వేశాను. తర్వాత ఇంకా లోపల సైడ్ క్లాత్ని మళ్ళీ కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పైన నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేనైతే పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను. మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే మీరు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా 2 యొక్క స్లీవ్స్ లేకుండా 2 సైడ్లు నేను ఇదే విధంగా ప్రాసెస్ అనేది చేశాను. తర్వాత
మనము మార్కింగ్ వేసుకున్నాం కదా ఫిట్టింగ్ మార్కు, ఆ యొక్క ఫిట్టింగ్ మార్కు ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనము కటింగ్ చేసుకునేటప్పుడు ఒకేసారి ఫిట్టింగ్ మార్క్ అనేది వేసుకుంటాం కదా, అలా. ఇప్పుడు బాటమ్ని రెండింటిని కరెక్ట్గా ఈ విధంగా పట్టుకుంటూ ఫిట్టింగ్ మార్క్ అయిపోయిన తర్వాత బాటమ్ సైడ్ ఒక 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా రౌండ్ అనేది కటింగ్ చేయాలి. ఇది కొద్దిగా అంబ్రిల్లా మోడల్ వస్తుంది కాబట్టి ఇక్కడ కనుక కటింగ్ చేయకపోతే కిందికి ఇలా యాలబడినట్లు ఉంటాయి, కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. తర్వాత మనం ఎంతైతే ఎక్స్ట్రా వదులుకున్నామో కింది సైడు ఆ ఎక్స్ట్రాను మొత్తంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ నేను బాటమ్ రౌండ్కి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇలా మొత్తం రౌండింగ్ అనేది వేస్తున్నాను. చాలా సింపుల్ మెథడ్లో ఈ యొక్క కలీస్ డ్రెస్ చెప్పానండి. మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు లైక్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలని నాకు మోటివ్గా ఉంటుంది. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీరు చూడొచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకునండి. ఇంకా కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే నేను కుకింగ్ ఛానల్ కూడా ఓపెన్ చేశానండి. తెలుగు ఫుడ్ కుకింగ్ ఛానల్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. మరి ఆ యొక్క ఛానల్ను కూడా ఫాలో కావండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.